ఇంతలో అంజు వచ్చి, అమ్మ సంజు నిద్ర లేచింది. అప్పుడే ఎలాగా ఇది ప్రపంచంలో 8వ వింత, ఏమి చెప్పావు అంది. అంజు, మీ నాన్నగారు లేపమన్నాడు అంటే లేచింది. ఏమిటే సీత, అంజుతో చేరి నన్ను తిడుతున్నావా? చెప్పు. అప్పుడే మా సావికి రాజుకి చెప్పేస్తాను. అందుకే అంజు, అమ్మ తల్లి, అంత పని ఏమీ చేయకు. సారి వెళ్ళి తయారవ్వు, అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు అంది సీత. అంజు, ఏమిటే అమ్మ సారీ చెప్పాలా నీకు? ముందు నాన్నకి చెబుతాను అంది అంజు. పోవే, నువ్వేంటి చెప్పేది? నేనే చెబుతా అంటుంది సంజు. రాజు రాజు అంటూ కేకలు వేస్తుంది సంజు. అంజు, నువ్వే వెళ్ళి తయారవ్వు, నేను చూసుకుంటాను అంటుంది సీత. సంజు, వెళ్ళవే ప్లీజ్, టైం లేదు, మనకి పని ఉంది. నాకు వంటగదిలో సహాయం చేస్తావు, తొందరగా తయారయ్యి కిందికి రా అంటుంది సంజు. నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళు తల్లి, మా అమ్మ కదా అంటుంది సీత. అలాగే సీత అంటూ సంజు వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ దానికి అందరూ గారాబంగా తయారు చేస్తున్నారు. అందరినీ పేర్లతో పిలుస్తుంది. నానమ్మని, నాన్నని, నిన్ను ఒకరిని కూడా మర్యాదగా పిలవడం లేదు కదా, ఎందుకు అంత ముదిగారం చేసేది చెప్పు అంటుంది అంజు. అందుకు సీత, గమ్మునే ఉండవే అంజు, మళ్ళీ అది వింటే వాష్రూమ్లో నుంచి వచ్చేస్తుంది. వెళ్ళి నువ్వు తయారవ్వు అంది సీత. ఇంతలో వాష్రూమ్ నుంచి అమ్మా అమ్మా అంటూ చిన్నగా కుక్కపిల్లలాగా తొంగి చూస్తుంది. ఏమ్మా, ఏమి